ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ ఇంటికి రావటంతో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా మీటింగ్ పెట్టుకొని ఆ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ల్యాప్టాప్లో ఏదో ప్రజెంటేషన్ చూపిస్తూ వివరిస్తూ ఉంటుంది. అప్పుడే జాను చూసి క్లాస్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వబోతూ ఉంటుంది. మనిష ఆల్రెడీ జానుకి కాళ్ళు అడ్డం పెట్టేసి ఆ జ్యూస్ కాస్త ఆ క్లయింట్ పైన పడేలా చేస్తుంది. అయ్యో సారీ అండి అని జాను చెప్పిన లక్ష్మి చాలా కోపంగా, ఏంటి జాను కళ్ళు ఇక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావు? అసలే ఇంటికి వచ్చిన వాళ్ళకి జ్యూస్ ఇలాగేనా ఇచ్చేది? కనీసం నీకు జ్యూస్ ఇవ్వడం కూడా చేత కాదా? ఏంటి ఇలా చేస్తున్నావు? సరే, ఎలాగో వాళ్ళపైన పడేసావు, కింద కూడా పడేసావు కదా, దాన్ని అంతటినీ క్లీన్ చేయి అని మనిషి చెబుతూ ఉంటుంది. లక్ష్మి వచ్చిన వాళ్ళ ముందటే లక్ష్మి జాను కోపంగా మాట్లాడుకుంటూ జాను లక్ష్మి మనిష దగ్గరికి వచ్చి, ఏంటి జాను, అసలు నువ్వు మీ అక్కకి చెల్లి అనుకుంటున్నావా, లేకుంటే లక్ష్మి ఏమనుకుంటుంది? నువ్వు ఏదో కావాలి అని ఆ జ్యూస్ని పడేసినట్లు నేను పని మనిషిని చేసి ఎలా మాట్లాడిందో నీకే శుభ్రం చేయమని కూడా చెప్పింది. సరే, వివేక్ పొరపాటున వేరొక ఫైల్ తీసుకొని వస్తే మిత్ర ఎలా తిట్టాడో చూసావా? అసలు వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? మీ ఇద్దరిని వాళ్ళు పని మనిషిలా చూస్తున్నారు ఏంటి? మీకేమీ బాధ అనిపించటం లేదా అని అన్నీ కూడా పుల్లాలు పెట్టేస్తూ ఉంటుంది. చూడు, మీరిద్దరు ఇలా పనులు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు అంత ఆస్తి అంతా కూడా వాళ్ళది అయినట్టు ఎలా మీటింగ్లు ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నారు అని మనిష చెప్పడంతో జాను కూడా వాళ్ళిద్దరి వైపుకు, లక్ష్మి మిత్ర వైపుకు చూస్తూ చాలా బాధపడుతూ